ఉంటుంది కదా, ప్రజల్లోకి వెళ్ళిపోతుంది మ్యాటర్. ఇప్పుడు ఆ రోజు ఆయన ప్రెస్ మీట్ కొంత వెళ్తే ఇవాళ ఈ డిబేట్తో పూర్తి స్థాయిలో వెళ్ళిపోతుంది కదా. సో దీన్ని ఎలా ప్రభుత్వం నిరూపించుకోవాల్సిన అవసరం ఉందా లేదా? నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది, కానీ నిరూపించుకుంటుందా ఈ ప్రభుత్వం? వాళ్లే చేసిన దాన్ని వాళ్లే ఎట్లా నిరూపించుకుంటారు? నిరూపించుకుంటే వాళ్ళు మొహం ఎలా చూపించగలుగుతారు? అందుకే ఇందాక నేనండి, ఇది చాలా సీరియస్ ఇష్యూ అండి. ఈ ఒక్కటే కాదు, ఇందాక మన తెలుగుదేశం మిత్రులు చెప్పినట్టు, పటాభి గారు చెప్పినట్టు, కొంత మాత్రమే పడుతోంది పిల్లల విషయంలో కూడా, కొంత మాత్రమే పడుతోంది అంటే ఆ మిగతాది పడిపోయిందని అందరూ అనుకుంటున్నారు. ఎవరు దాని మీద కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు లేరు. ఇది మొత్తం పడిపోయింది అని చెప్పి తర్వాత చూపిస్తున్నారా? నిజంగా పడుతుందా? తర్వాత అయినా పడట్లేదా? ఏంటి అసలు డైవర్షన్ ఏమన్నా జరుగుతోందా? ప్రతి ఒక్క స్కీము ఇలాగే ఉంది కదా. ఆఖరికి ఉద్యోగస్తులు దాచుకున్న డబ్బులు కూడా కొంచెం మార్చేశారు కదా, వాడేసుకున్నారు కదా. ఇవి మళ్ళీ వెనక్కి వచ్చినాయా లేదా? ఉద్యోగస్తుల ఖాతాలోకి వచ్చినాయా లేదా? ఇవి ఎటుపోయినాయి? అలాగే ప్రతి ఒక్కటి కూడా రైతుల విషయంలో 3-4 నెలలు కూడా రాలేదంటే రైతులు, ఇవన్నీ కూడా ఏమవుతుందంటే వికే గారు, ఇవన్నీ ఫ్రీగా వచ్చేవి. సరే, అసలు మనం ఏమైనా దీని మీద ప్రశ్నిస్తే ఇది కూడా రాకుండా పోతుందేమో అని ఎవరికి వాళ్ళు సైలెంట్ గా ఉంటున్నారు. ఇది చాలా పెద్ద ప్రమాదం అయిపోతుంది. ఎందుకంటే కంప్లైంట్ చేసేవాళ్ళు లేడు, అందువల్ల దీని మీద ఎంక్వైరీ చేసేవాళ్ళు లేడు. అందరూ ఏమనుకుంటున్నారు, వాళ్ళు చెప్పేస్తున్నారు మేము వెళ్ళిపోయింది అయిపోయింది, ఎప్పుడు ఇందాక బటన్ నొక్కితే ఇంకా ఆ ప్రోగ్రామ్ అయిపోయినట్టే, మొత్తం అందరికీ డబ్బులు వెళ్ళిపోయినట్టే. అసలు డీబీటీ ఏంటండి? ఒక పక్కన చేత్తో తీసుకొచ్చి డబ్బులు ఇస్తున్నారు వాలంటీర్లు. డీబీటీ ఏంటి? అకౌంట్ లోకి డైరెక్ట్ గా వెళ్తే అది డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్. ఇది కాదు కదా. దీన్ని కూడా అలా బటన్ నొక్కడం ఎందుకు అసలు? ఇదే పెద్ద డ్రామా. అందువల్ల ప్రతి ఒక్క స్కీమ్ లోనూ ఇదే జరుగుతుందేమో అని ఒక డౌట్ ఇప్పుడు. లేదండి, జరుగుతోంది. ఇప్పుడు మనకి రైతు భరోసా కానీ, లేకపోతే ఇందాక ఆయన చెప్పిన ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఇప్పుడు బయటపడుతున్న పెన్షన్ అన్నింటిలో జరుగుతున్నాయి. సో ప్రజలైతే దీని మీద కీన్గా ఉండాలి. ఇక డిపార్ట్మెంటల్ ఎంక్వైరీసు లేకపోతే దర్యాప్తు సంస్థల దర్యాప్తులు ఇవన్నీ మరి ముందు జరుగుతాయేమో.